హలో అండి. నమస్తే. ఇదొచ్చేసి నేను చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకున్నానండి. అందరికీ తెలిసిందే గదా! అన్నీ ఓల్ గరం మసాలా అన్నీ తీసుకొని మనం రోస్ట్ చేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీర, ధనియాలు, ఇంకా స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు అవన్నీ మంచిగా రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని మిక్సర్‌కేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్‌కి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటాను. అలా అయితేనే మంచి టేస్ట్ ఉంటుందండి. చాలా బావుంటుంది అలా తీసుకుంటే. సో, ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను కదా! చికెన్‌లోకి కొంచెం పెరుగు, అల్లం, ఇంకా ఉప్పు, కారం, లెమన్ కూడా స్క్వీజ్ చేయాలండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. లెమన్ కూడా హాఫ్ లెమన్, హాఫ్ కొంచెం పెద్దదైతే కొంచెము, చిన్నదైతే హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్నాను కదా మసాలా, హోల్ గరం మసాలా పౌడర్ అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఇంకా పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 అవర్ 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఎందుకంటే మంచిగా అన్ని ఫ్లేవర్స్ ఆ చికెన్‌లోకి వెళ్ళిపోతాయి. పుదీనా ఫ్లేవరు, ఇంకా లెమన్, గరం మసాలా అవన్నీ ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్‌లోకి పట్టి చాలా టేస్టీ ఉంటుంది. ఇది అయితే నేను చేసేదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ ఆనియన్‌లో కొంచెం సాల్ట్ వేసి ఆనియన్‌ని ఫ్రై చేశాను గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చేలాగా. ఆనియన్ వేస్తే మంచిగా కుక్ అవుతుంది తొందరగాని. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఆ ఆయిల్‌నే ఫ్రై చేసిన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్‌నే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇందులో కూడా కొంచెం గరం మసాలాలు వేశాను. గరం మసాలాలు వేసి చికెన్‌ని కుక్ చేస్తున్నాను. ఇందులో ఏమాత్రం వాటర్ వేయొద్దండి. ఎందుకంటే చికెన్‌లో ఉన్న వాటరే సరిపోద్ది. మంచిగా కలుపుకొని మళ్ళీ కొంచెం పుదీనా వేసుకొని పైన మళ్ళీ పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలా మధ్య మధ్యలో చూస్తూ మనం చెక్ చేసుకోవాలి చికెన్ ఉడికిందా లేదా అని మంచిగా. ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. చాలా టేస్టీ ఉంటుందండి. ఈ పచ్చిమిర్చి కూడా ముందే వేయకూడదండి. ఇలా కుక్ అయిన తర్వాతనే పచ్చిమిర్చి వేయాలి. ఆ లోపు ఏం చేశాను, 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అంటే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. తీసుకొని అందులో అన్ని మసాలాలు సేమ్ అన్ని మసాలాలు కొంచెం కొంచెం వేసుకున్నాను. వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది రైస్‌కి. వేసుకున్న తర్వాత ఇది స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కుక్ అవుతుంది. ఆ కుక్ అయ్యే మధ్యలో ఏం చేయాలంటే హాఫ్ లెమన్ మనం స్క్వీజ్ చేసుకోవాలి. రైస్ మంచిగా పుల్లలు పుల్లలుగా అంటే విడివిడిగా వస్తదన్నట్టు. ఇంకా ఆ టైంలో ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా అవన్నీ. ఇంకా లెమన్ రైస్‌లో స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకు చికెన్ మంచిగా కుక్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ ప్రాసెస్‌లోనే మనం ఏం చేయాలంటే రైస్‌ని అంటే రైస్ కూడా 75% కుక్ అయిన తర్వాత అంటారు కదా! అలా కాకుండా కొంచెమే వాటర్ ఉంది. ఇంకా 10 మినిట్స్ అయితే కుక్ అవుతది అనే టైంలో ఆ రైస్‌ని లేయర్‌గా వేస్తూ ఒక లేయర్ పైన ఆనియను, మనం ఫ్రై చేసుకున్న ఆనియను, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేయాలి. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేయాలి. ఆ క్లిప్ మిస్ అయింది. అందుకనే ఇప్పుడు ఇలా చెప్తున్నాను. మళ్ళొక లేయర్ రైస్ ఏసి మళ్ళా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అలా వేయాలి. లేయర్‌గా వేస్తూ మనం పెట్టుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత చూడండి. అలా పెట్టేసిన తర్వాత ఇలా నాకేమో ఇప్పుడు ఈ టైంలోనే మనము లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ అనిపిస్తుంది కదా! ఆ టైంలోనే రైస్ తీసుకొని అలా లేయర్‌గా ఇలా వేస్తూ లేయర్‌గా పెట్టుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా పాలల్లో పసుపేసి పెట్టానండి. కొంచెం నెయ్యి కూడా పైనుంచెల్లి వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. రైస్ విడివిడిగా వచ్చింది కదా! చికెన్ కూడా బాగా కుక్ అయ్యి ఉంటుందండి. నార్మల్గా మనం చికెన్ బిర్యానీ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, పీస్ తింటూ కొంచెం రబ్బర్ లాగా అంత సాల్ట్ అవన్నీ అంత టేస్ట్ రైస్ బాగుంటుంది. బట్ చికెన్ అంత టేస్ట్ ఉండదు పీసెస్ తింటుంటే. బట్ ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చికెన్ కూడా ఫ్రై అయ్యి ఉంటుంది. తింటుంటే ఎంత బాగుంటుందో. ఇలా షూర్‌గా మీరు ట్రై చేసి చూడండి. కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. బయట తిన్న చికెన్ బిర్యానీ కంటే 2 టైమ్స్ కాదుగా 3 టైమ్స్ బెటర్ ఉంటుంది ఈ బిర్యానీ. ఇంకెప్పుడు మీరు బయట తినరండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ మెథడ్‌లో నేను చెప్పాను. ఎవ్వరైనా ఈజీగా
అసలు వంట రానోళ్ళు కూడా ఈజీగా ఈ బిర్యానీ అమ్మో బిర్యానీ అనే భయపడే వాళ్ళు కూడా ఈజీగా చేసుకున్న ప్రాసెస్లో నేను చూపించాను, ఈజీగా చేసుకునేటట్టు. సో ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, షూర్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీకు కనుక నచ్చినట్టు.